గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఇప్పటికే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పేరు మీద దేశవ్యాప్తంగా భారత్ జోడో నఫరత్ చోడో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడాలని పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ గారు ఓటు చోరు మీద ఓట్లకు సంబంధించిన ఓటర్ లిస్టు అవకతవకల మీద ఒక ఆటం బాంబులాగా వాస్తవాలను పేలిస్తే జీర్ణించుకోలేని బీజేపీ దాన్ని నిరసన చెప్పేటువంటి అవకాశాన్ని కూడా కాలరాస్తూ రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, ఖార్గే గారిని, మిగతా విపక్ష ఎంపీలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది అప్రజాస్వామిక చర్చ, అప్రజాస్వామికమైనటువంటి చర్య. దీనివల్ల ప్రజాస్వామ్యానికి తప్ప ఈరోజు దేశంలో ఎటుపోతుందో అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతున్నటువంటి పరిస్థితి వల్ల. కాబట్టి వెంటనే వాళ్ళందరినీ విడుదల చేయడంతో పాటుగా నిరసన చెప్పుకునే హక్కును లేదా రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన అంశాల మీద సరిదిద్దుకునేటువంటి కార్యక్రమం చేపట్టాలి తప్ప అణిచివేత, ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పించే పనులు చేయడం ద్వారా గొప్పగా మేమేదో విజయాన్ని సాధించడం అనుకో రాక్షసానందం పొందడం సరికాదు. అమిత్ షా, నరేంద్ర మోడీలకు, బీజేపీ ప్రభుత్వానికి అని సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం.